Welcome to the ABN and PRR College of Science Kovur online classes. Hello students, I am Thompson, lecturer in commerce. Subject is marketing of financial services. Group is 3rd BCom General. Semester is 6th semester. Subject పేరు తెలుగులో విత్త సేవల మార్కెటింగ్. విత్త సేవల మార్కెటింగ్. టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ సర్వీస్ బ్లూ ప్రింట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పేరు సేవా బ్లూ ప్రింట్, సర్వీస్ బ్లూ ప్రింట్. సర్వీస్ బ్లూ ప్రింట్ అనే దాని కాన్సెప్ట్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అది అందించే సర్వీసెస్కి సంబంధించిన డీటెయిల్స్తో కూడిన ఒక పిక్చర్ లేదా మ్యాప్నే సర్వీస్ బ్లూ ప్రింట్ అని అంటారు. అంటే ఏదైనా ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అది ఎన్ని రకాలైన సర్వీసెస్ని అయితే కస్టమర్కి అందిస్తుందో ఆ సర్వీసెస్కి సంబంధించిన డీటెయిల్స్ని ఒక మ్యాప్ రూపంలో కానీ పిక్చర్ రూపంలో కానీ రిప్రజెంట్ చేసినట్లయితే దాన్నే సర్వీస్ బ్లూ ప్రింట్ అని పిలుస్తారు. సేవా బ్లూ ప్రింట్ అనే దాని అర్థం తెలుగులో ఏంటంటే, ఏదైనా ఒక సేవా సంస్థ అది వినియోగదారులకు అందించే వివిధ రకాలైన సేవలకు సంబంధించిన వివరాలను ఒక చిత్ర రూపంలో కానీ మ్యాప్ రూపంలో కానీ ప్రదర్శించినట్లయితే దానినే సేవా బ్లూ ప్రింట్ అని అంటారు. సో ఈ విధంగా ఏ సేవా సంస్థ అయినా సరే అది వినియోగదారులకు అందించే వివిధ రకాలైన సేవలకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులకు ఎంతో సులువుగా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో దాన్ని ఒక చిత్ర రూపంలో లేదా మ్యాప్ రూపంలో ప్రదర్శించినట్లయితే దానినే సేవా బ్లూ ప్రింట్ అని అంటారు. రైట్. సర్వీస్ బ్లూ ప్రింట్ ఈజ్ ఎ పిక్చర్ ఆర్ మ్యాప్ that accurately presents the service system so that the different people can understand. సో మనం ఇప్పుడే సర్వీస్ బ్లూ ప్రింట్ అంటే ఏంటనేది తెలుసుకున్నాం. సర్వీస్ బ్లూ ప్రింట్ ఈజ్ ఏ పిక్చర్ ఆర్ మ్యాప్ దట్ యాక్యురేట్లీ ప్రజెంట్స్ ద సర్వీస్ సిస్టమ్. ఒక సర్వీస్ ఆర్గనైజేషన్కి సంబంధించి దాని సర్వీస్ సిస్టమ్ ఏ విధంగా ఉందో అనే విషయాన్ని యాక్యురేట్గా ప్రజెంట్ చేసే పిక్చర్ లేదా మ్యాప్నే సర్వీస్ బ్లూ ప్రింట్ అని అంటారు. అంటే ఏదైనా ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అది ఎన్ని రకాల సర్వీసెస్ని అయితే అందిస్తుందో వాటికి సంబంధించిన సర్వీస్ సిస్టమ్ని చాలా యాక్యురేట్గా కానీ ప్రజెంట్ చేసే ఒక పిక్చర్ లేదా మ్యాప్నే సర్వీస్ బ్లూ ప్రింట్ అని పిలవడం జరుగుతుంది. ఈ సర్వీస్ బ్లూ ప్రింట్ ద్వారా ప్రజలు ఆ సర్వీస్ ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్ని చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి వీలుంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ సర్వీస్ బ్లూ ప్రింట్ ద పీపుల్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈజీలీ ద సర్వీసెస్ విచ్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ బై అ పర్టిక్యులర్ సర్వీస్ ఆర్గనైజేషన్. ఒక ప్రత్యేకమైన సర్వీస్ ఆర్గనైజేషన్ వినియోగదారులకు ఏ ఏ రకాలైన సేవలను అయితే అందిస్తుందో ఆ సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఒక చిత్ర రూపంలో కానీ లేదా మ్యాప్ రూపంలో కానీ వినియోగదారులకు ఎంతో సులువుగా స్పష్టంగా అర్థమైన రీతిలో ఒక చిత్ర రూపంలో కానీ మ్యాప్ రూపంలో కానీ ప్రదర్శించినప్పుడు దానినే అంటే ఆ చిత్రాన్ని లేదా మ్యాప్నే సేవా బ్లూ ప్రింట్ అని అంటారు. ఈ సేవా బ్లూ ప్రింట్ ద్వారా సేవా సంస్థను సందర్శించే వినియోగదారులు ఆ సంస్థలో లభ్యమయ్యే అందించబడే వివిధ సేవల యొక్క వివరాలను ఎంతో సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. ఫలితంగా వినియోగదారులు సేవా సంస్థలో ఒక నిర్ణీత సేవను పొందడానికి ఏ ప్రదేశంలో వేచి ఉండాలి, ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ సేవను అత్యంత సమర్థవంతంగా పొందడానికి వీలుంటుంది అని అనేక విషయాలను వినియోగదారులు ఈ సేవా బ్లూ ప్రింట్ ద్వారా తెలుసుకోవడానికి వీలుంటుంది. అందుకే సేవా సంస్థలు అవి అందించే సేవలకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుల సౌలభ్యం మేరకు వాటిని చిత్ర రూపంలో కానీ మ్యాప్ల రూపంలో కానీ సేవా సంస్థలలో వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. వాటినే సర్వీస్ బ్లూ ప్రింట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే. Service blueprint is useful
at the design and redesign stage of service development. ఒక ఆర్గనైజేషన్ అందించే సర్వీస్ని క్రొత్తగా డిజైన్ చేసేటప్పుడు ప్లస్ దాన్ని తిరిగి రీడిజైన్ చేసే స్టేజ్లో కూడా ఈ సర్వీస్ బ్లూ ప్రింట్ అనేది సర్వీస్ ఆర్గనైజేషన్స్కి ఎంత బాగానో యూజ్ అవుతుంది. అంటే ఏదైనా ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అది అందిస్తున్న సర్వీస్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు దాన్ని డిజైన్ చేసే స్టేజ్లో కానీ రీడిజైన్ చేసే స్టేజ్లో కానీ సర్వీస్ బ్లూ ప్రింట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సర్వీస్ బ్లూ ప్రింట్ ద్వారా ఆర్గనైజేషన్స్ వాటి యొక్క సర్వీసెస్ని డెవలప్ చేసుకోవడానికి, డిజైన్ చేసి రీడిజైన్ చేసుకోవడానికి ఎంతో బాగా వీలుంటుంది. కాబట్టి సేవా సంస్థలు వాటి యొక్క సేవల అభివృద్ధి, ఆ క్రమంలో సేవలను ఉత్పత్తి చేసేటప్పుడు లేకపోతే ఆ సేవలను తిరిగి పునర్నిర్మాణం చేసేటప్పుడు సేవా సంస్థలకు ఈ సేవా బ్లూ ప్రింట్ అనేది ఎంతగానో సహాయపడుతుంది. రైట్. సర్వీస్ బ్లూ ప్రింట్ ఈజ్ విజువల్లీ displays the service by simultaneously depicting the process of service delivery, the points of customer contact, the roles of customers and employees. ఈ సర్వీస్ బ్లూ ప్రింట్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే, దిస్ సర్వీస్ బ్లూ ప్రింట్ విజువల్లీ డిస్ప్లేస్ ద సర్వీస్ బై సైమల్టేనియస్లీ డిపిక్టింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సర్వీస్ డెలివరీ. అంటే ఒక ఆర్గనైజేషన్లో కస్టమర్స్కి సర్వీసెస్ని డెలివరీ చేసే ప్రాసెస్ అనేది ఈ సర్వీస్ బ్లూ ప్రింట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్లో కస్టమర్స్కి ఏ ఏ రకాలైన సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ సర్వీసెస్ని ఏ ప్రాసెస్లో వారికి ప్రొవైడ్ చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రాసెస్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా ద పాయింట్స్ ఆఫ్ కస్టమర్ కాంటాక్ట్, కస్టమర్ సర్వీస్ ఆర్గనైజేషన్లో ఏదైనా పర్టికులర్ సర్వీస్ కోసం ఎక్కడ కాంటాక్ట్ చేయాలి అనే విషయం కూడా ఈ సర్వీస్ బ్లూ ప్రింట్లో డిస్ప్లే చేయబడుతుంది. అంత మాత్రమే కాకుండా ద రోల్స్ ఆఫ్ కస్టమర్స్ అండ్ ఎంప్లాయీస్, ఒక ఆర్గనైజేషన్లోకి కస్టమర్ వచ్చిన తర్వాత కస్టమర్ యొక్క రోల్ ఏంటి, అంత మాత్రమే కాకుండా కస్టమర్తో పాటు ఆ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ యొక్క రోల్స్ ఏంటి అనేవి కూడా చాలా క్లియర్గా ఈ సర్వీస్ బ్లూ ప్రింట్లో విజువల్గా డిస్ప్లే చేయబడతాయి. సో అందుకే సర్వీస్ ఆర్గనైజేషన్స్లో ఈ సర్వీస్ బ్లూ ప్రింట్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఈ సర్వీస్ బ్లూ ప్రింట్లో ఏ ఏ విషయాలు విజువల్గా డిస్ప్లే చేయబడతాయి అంటే, ద ప్రాసెస్ ఆఫ్ సర్వీస్ డెలివరీ, సర్వీస్ని ఏ విధంగా డెలివరీ చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రాసెస్ని విజువల్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా ద పాయింట్స్ ఆఫ్ కస్టమర్ కాంటాక్ట్, ఏ ఏ పాయింట్స్లో కస్టమర్స్ రకరకాల విషయాల కోసం కాంటాక్ట్ చేయొచ్చు అని కస్టమర్స్ కాంటాక్ట్ చేసే పాయింట్స్ని విజువల్గా డిస్ప్లే చేస్తారు. అంత మాత్రమే కాకుండా ద రోల్స్ ఆఫ్ కస్టమర్స్ అండ్ ఎంప్లాయీస్, కస్టమర్స్ మరియు ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క రోల్స్ ఏంటి అనేవి కూడా ఈ సర్వీస్ బ్లూ ప్రింట్లో విజువల్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో సేవా బ్లూ ప్రింట్ అనేది సేవా సంస్థల్లో ఒక ముఖ్యమైన అంశముగా కనిపిస్తుంది. ఈ సేవా బ్లూ ప్రింట్ అనే దాని యొక్క ఉపయోగం ఏంటి, ఈ సేవా బ్లూ ప్రింట్లో ప్రధానంగా ఏ ఏ విషయాలు ప్రదర్శించబడతాయి అంటే, ప్రాముఖ్యంగా సేవా సంస్థ అది అందించే సేవ యొక్క ప్రాసెస్ అంటే ప్రక్రియ ఏ పద్ధతి ప్రకారం సేవ అందించబడుతుంది అనే విషయాన్ని దృశ్య రూపకంగా ప్రదర్శించడం జరుగుతుంది. దాంతోపాటు సేవా సంస్థలోకి వచ్చిన కస్టమర్ ఏదైనా ఒక ప్రత్యేక అవసరం కోసం తాను ఏదైనా ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు తాను ఏ విషయాన్ని తాను తెలుసుకోవాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని ఎక్కడైతే తాను కాంటాక్ట్ చేసి తెలుసుకోవాలో వాటికి సంబంధించిన విషయాలను కూడా దృశ్యరూపకంగా ప్రదర్శిస్తారు. అంత మాత్రమే కాకుండా వినియోగదారులు మరియు సంస్థలో పనిచేసే ఉద్యోగుల యొక్క పాత్రలు ఏమిటి, వారి యొక్క విధులు ఏమిటి అనే విషయాలు కూడా ఈ సర్వీస్ బ్లూ ప్రింట్లో దృశ్యరూపకంగా ప్రదర్శించడం జరుగుతుంది. అంటే ఈ సేవా బ్లూ ప్రింట్లో ప్రధానంగా ఏ ఏ విషయాలను దృశ్యరూపకంగా ప్రదర్శిస్తారు అంటే, మొట్టమొదటిది ద ప్రాసెస్ ఆఫ్ సర్వీస్ డెలివరీ, అంటే వినియోగదారులకు సేవలను ఏ ప్రక్రియలో
అందిస్తున్నారు అనే విషయాన్ని దృశ్యరూపకంగా ప్రదర్శిస్తారు. దాంతోపాటు వినియోగదారుల యొక్క రకరకాల అవసరాల కోసం వారు ఏ పాయింట్ల వద్ద వ్యక్తులను కాంటాక్ట్ చేయవలసి ఉంటుంది అనే విషయాలను దృశ్యరూపకంగా ప్రదర్శిస్తారు. దానితో పాటు వినియోగదారులు మరియు సంస్థలో పనిచేసే ఉద్యోగుల యొక్క వారి పాత్రలు ఏమిటి, విధులేంటి అనే విషయాన్ని కూడా ఈ సేవా బ్లూ ప్రింట్లో దృశ్యరూపకంగా ప్రదర్శించడం జరుగుతుంది. సో సేవా సంస్థలోకి వినియోగదారుడు ప్రవేశించిన తర్వాత సేవా సంస్థలో కనిపించే ఈ సేవా బ్లూ ప్రింట్ని కానీ వినియోగదారుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ సేవా సంస్థలో వినియోగదారులకు అందించబడుతున్న సేవలేంటి, అవి ఏ ప్రదేశాలలో అందించబడుతున్నాయి, ఏదైనా సేవ నిమిత్తం ఏదైనా ప్రత్యేక సమాచారం తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించి సంప్రదించాల్సిన ప్రదేశం ఏంటి, దాంతోపాటు ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క బాధ్యతలు ఏంటి, విధులేంటి, వారి యొక్క పాత్రలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా దృశ్యరూపకంగా ఈ సేవా బ్లూ ప్రింట్లో వినియోగదారులకు ప్రదర్శించడం జరుగుతుంది. రైట్, బ్లూ ప్రింట్ కాంపోనెంట్స్, బ్లూ ప్రింటింగ్ కాంపోనెంట్స్ అంటే సర్వీస్ బ్లూ ప్రింట్కి ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి అని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. అంటే సేవా సంస్థలు అవి అందించే సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఒక చిత్రం లేదా మ్యాప్ రూపంలో దృశ్యరూపకంగా ప్రదర్శించడం జరుగుతుంది. ఆ సర్వీస్ బ్లూ ప్రింట్లో ఏ ముఖ్యమైన విషయాలు ఉంటాయి అంటే 3 రకాలైన ప్రత్యేకమైన లైన్స్ కనిపించడం జరుగుతుంది సర్వీస్ బ్లూ ప్రింట్లో. ఫస్ట్ది ఏంటంటే లైన్ ఆఫ్ ఇంటరాక్షన్, సెకండ్ది లైన్ ఆఫ్ విజిబిలిటీ, థర్డ్ వన్ లైన్ ఆఫ్ ఇంటర్నల్ ఇంటరాక్షన్. సో సర్వీస్ బ్లూ ప్రింట్లో ఈ 3 రకాలైన స్పెషల్ టైప్స్ ఆఫ్ లైన్స్ అనేవి కనిపిస్తాయి. దానిలో ఫస్ట్ దాన్ని తెలుగులో అనుసంధాన చర్య అని అంటారు. రెండవది దృగ్గోచర విభాగ చర్య. మూడవది అంతర్గత పరస్పర చర్య. సో ఈ 3 టైప్స్ ఆఫ్ స్పెషల్ లైన్స్ అనేవి సర్వీస్ బ్లూ ప్రింట్లో మెయిన్ కాంపోనెంట్స్గా కనిపిస్తాయి. దానిలో ఫస్ట్ లైన్ ఏంటంటే లైన్ ఆఫ్ ఇంటరాక్షన్. దీనిలో కస్టమర్స్కి తెలిసే విషయం ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో కస్టమర్కి ఆర్గనైజేషన్కి ఏ విధమైన డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది అనేది ఈ లైన్ ఆఫ్ ఇంటరాక్షన్లో తెలుస్తుంది. అంటే లైన్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది దేనికి సంబంధించిందంటే ఇట్ రిప్రజెంట్స్ డైరెక్ట్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ ద ఆర్గనైజేషన్. ఒక సర్వీస్ ఆర్గనైజేషన్కి మరియు కస్టమర్స్కి ఉన్నటువంటి డైరెక్ట్ ఇంటరాక్షన్స్ ఏంటి అనేది ఈ లైన్ ఆఫ్ ఇంటరాక్షన్లో కనిపించడం జరుగుతుంది. సెకండ్ది ఏంటంటే లైన్ ఆఫ్ విజిబిలిటీ. ఈ లైన్లో ఏం కనిపిస్తుంది అంటే ఒక సర్వీస్ ఆర్గనైజేషన్లో కస్టమర్స్కి ఏ రకాలైన సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తున్నారో అటువంటి సర్వీసెస్కి సంబంధించిన డీటెయిల్స్ని ఆ సర్వీస్ బ్లూ ప్రింట్లో విజువల్గా డిస్ప్లే చేయడంతో పాటు కస్టమర్స్ ఆర్గనైజేషన్ అందించే సేవలు కొన్ని కస్టమర్స్ గ్రహించలేరు, వారు ఆ విషయాన్ని కూడా గుర్తించలేరు. అటువంటి వాటిని కూడా సెపరేట్ చేసి ఈ లైన్ ఆఫ్ విజిబిలిటీలో కస్టమర్స్కి విజిబుల్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే ఈ లైన్ ఆఫ్ విజిబిలిటీలో మెయిన్ కస్టమర్స్కి ఏ విషయం విజువల్గా డిస్ప్లే చేయడం జరుగుతుందంటే ఒక ఆర్గనైజేషన్లో వినియోగదారులకు తెలిసి ఏ విధమైన సేవలు అయితే అందిస్తున్నారో వాటిని వినియోగదారులకు కనిపించని, వినియోగదారులు గుర్తించలేని ఏ రకమైన సేవలు కూడా ఆ ఆర్గనైజేషన్లో అందించబడుతున్నవి అనే దాన్ని సెపరేట్ చేసి కస్టమర్స్కి ఈ సర్వీస్ బ్లూ ప్రింట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీన్నే లైన్ ఆఫ్ విజిబిలిటీ అంటారు. లైన్ ఆఫ్ విజిబిలిటీ అంటే సింపుల్గా ఒక సేవా సంస్థలో వినియోగదారులకు ఏ రకమైన సేవలైతే అందించబడుతున్నాయో ఆ సేవలు అదనంగా వినియోగదారులకు ఏ రకమైన ఇతరత్ర అదనపు సేవలు అందించబడుతున్నాయో, వినియోగదారులకు అందించబడే ఏ ఇతరత్ర సేవలు వారు గుర్తించలేరో అటువంటి వాటిని కూడా ఈ లైన్ ఆఫ్ విజిబిలిటీలో విజువల్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ 2 రకాలైన సేవలు కనిపిస్తాయి.
వినియోగదారులకు సంస్థలో వారు గుర్తించగలిగే సేవలు, దానితో పాటు వినియోగదారులకు సంస్థలో గుర్తించలేని ఏ ఇతరత్ర సేవలైతే అందించబడుతున్నాయో వాటిని కూడా సెపరేట్గా ఈ సర్వీస్ బ్లూ ప్రింట్లో విజువల్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. లైన్ ఆఫ్ విజిబిలిటీ. థర్డ్ పాయింట్, లైన్ ఆఫ్ ఇంటర్నల్ ఇంటరాక్షన్. దీనిలో ఏం జరుగుతుందంటే ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే మెయిన్ ఎంప్లాయీస్ యొక్క యాక్టివిటీస్ ఏంటి, దాంతోపాటు ఆర్గనైజేషన్లో పనిచేసే మెయిన్ ఎంప్లాయీస్ కాకుండా సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ సపోర్టింగ్ స్టాఫ్ యొక్క యాక్టివిటీస్ ఏంటి అని సెపరేట్ చేసి విజువల్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీన్నే లైన్ ఆఫ్ ఇంటర్నల్ ఇంటరాక్షన్ అంటారు. అంటే ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే మెయిన్ ఎంప్లాయీస్ యొక్క యాక్టివిటీస్ ఏంటి, దాంతోపాటు ఆ ఆర్గనైజేషన్లో పనిచేసే సపోర్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క యాక్టివిటీస్ ఏంటి అని చాలా సెపరేట్గా డిస్టింగ్విష్ చేసి దాన్ని విజువల్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాన్నే లైన్ ఆఫ్ ఇంటర్నల్ ఇంటరాక్షన్ అంటారు. అంటే ఒక సేవా సంస్థలో పనిచేసే ప్రధానమైన సిబ్బంది యొక్క కార్యకలాపాలతో పాటు ఆ సంస్థలోనే పనిచేసే ఇతరత్ర సిబ్బంది యొక్క కార్యకలాపాలు ఏంటి అనే వాటిని చాలా స్పష్టంగా వేరు చేసి దృశ్య రూపకంగా ప్రదర్శించడం జరుగుతుంది. దాన్ని లైన్ ఆఫ్ ఇంటర్నల్ ఇంటరాక్షన్ అంటారు. సో ఇవి మెయిన్ సర్వీస్ బ్లూ ప్రింట్లో కనిపించే కాంపోనెంట్స్. ఫస్ట్ ది లైన్ ఆఫ్ ఇంటరాక్షన్, సెకండ్ ది లైన్ ఆఫ్ విజిబిలిటీ, థర్డ్ ది లైన్ ఆఫ్ ఇంటర్నల్ ఇంటరాక్షన్. ఫస్ట్ లైన్లో కనిపించే విషయం ఏంటంటే ద ఇంటరాక్షన్స్ బిట్వీన్ ది ఆర్గనైజేషన్ అండ్ ద కస్టమర్స్. సంస్థకు మరియు వినియోగదారులకు మధ్య ఏ విధమైన పరస్పర అనుసంధాన సంబంధం ఉంది అని తెలియచేసేది లైన్ ఆఫ్ ఇంటరాక్షన్, అంటే అనుసంధాన చర్య అని అంటారు తెలుగులో. సెకండ్ లైన్లో కనిపించే విషయం ఏంటంటే ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్తో పాటు కస్టమర్స్కి తెలియని, వారు గుర్తించలేని ఏ ఇతరత్రా సేవలైతే అందిస్తున్నారో వాటిని వేరు చేసి విజువల్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సెకండ్ దాని మీనింగ్ తెలుగులో ఏంటి, సెకండ్ దాని తెలుగులో ఏమంటారంటే దృగ్గోచర విభాగ చర్య అంటారు. ఈ సెకండ్ లైన్లో కనిపించే విషయం ఏంటంటే ఒక సేవా సంస్థలో వినియోగదారులకు అందించే సేవలతో పాటు ఆ సంస్థే వినియోగదారులకు అందించే ఏవైతే సేవలను వినియోగదారులు గుర్తించలేరో, వారు గ్రహించలేరో అటువంటి సేవల వివరాలను కూడా దృశ్యరూపకంగా ప్రదర్శిస్తారు. దాన్నే లైన్ ఆఫ్ విజిబిలిటీ, దృగ్గోచర విభాగ చర్య అని అంటారు. ఇక మూడవది లైన్ ఆఫ్ ఇంటర్నల్ ఇంటరాక్షన్. అంటే ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే మెయిన్ స్టాఫ్ యొక్క యాక్టివిటీస్ ఏంటి, దాంతోపాటు సపోర్టింగ్ స్టాఫ్ యొక్క యాక్టివిటీస్ ఏంటని చాలా క్లియర్గా విజువల్గా డిస్ప్లే చేస్తారు. ఒక సేవా సంస్థలో పనిచేసే ప్రధాన సిబ్బంది యొక్క కార్యకలాపాలను అదనపు సిబ్బంది యొక్క కార్యకలాపాల నుండి వేరు చేసి దాన్ని చాలా స్పష్టంగా అర్థమైన రీతిలో వినియోగదారులకు దృశ్యరూపకంగా ప్రదర్శించడం జరుగుతుంది. దీన్ని తెలుగులో అంతర్గత పరస్పర చర్య అని పిలవడం జరుగుతుంది. ఇది సర్వీస్ బ్లూ ప్రింట్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ సర్వీస్ బ్లూ ప్రింట్. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.